దేవునికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మా దేవుని సన్నిధికి అందరూ రావాల్సింది మనం చేస్తున్నాం. రాలేక మరి విధులలో, పనులలో, ప్రయాణములో, అత్యవసరమైనటువంటి వేళలో ఉన్నప్పుడు దయచేసి లైవ్లో పాల్గొని మీరు కూడా ప్రార్థనకు సిద్ధపడి మాతో కలిసి ఏకీభవించి మీరు కూడా ప్రార్థన చేయాల్సి మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు పరమ తండ్రి పాదమునికి స్తోత్రములు. మా ప్రభు గడచిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు. మరి నాయన విజ్ఞాపన దినం నీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించవలసి, మా నిమిత్తము అనేకుల నిమిత్తం ప్రార్థించవలసి ఉంటుంది కనుక మా ప్రభు రావాల్సిన బిడ్డలందరూ నడిపించండి. రాలేక మరి నాయన అత్యవసరమైన పనులలో ఉన్నటువంటి బిడ్డల కొరకు చేస్తున్న ఈ లైవ్ ప్రార్థనలో అందరూ కూడా ఏకీవించి నీ దీవెనలు పొందుకున్నట్టుకు నీ కృపను దయచేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథం 38వ అధ్యాయము 4-5 వచనాలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ చదువుడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే దేవుడు నిజంగా మరి మరణకైనమైన రోగము నీకు కలుగుతూ ఉంది, నువ్వు సిద్ధపడు అని హిజ్కియాను దేవుడు హెచ్చరించాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నువ్వు తర్వాత ఏ ఆశతోటి ఈ లోకంలో నువ్వు జీవించకు, ఏదైనా ఉంటే అన్నిటినీ సర్దుకొని నువ్వు మరణమవుతున్నావనంటే హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, నీ దృష్టికి నేను ఎలాగూ జీవించానో, ఎలాగూ బ్రతికానో నీకు అన్ని తెలుసు కదా ప్రభువా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు మరలా యెషయా ప్రవక్తను పంపించి, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూచాడు, నీ ప్రార్థనను అంగీకరించాడు, కాబట్టి నీ ఆయుష్ను మరలా 15 సంవత్సరాలు పొడిగిస్తున్నా అన్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రేమైన దేవులారా, హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడ 5వ వచనములు అంటాడు కదా, ఏమని? నీవు కన్నీళ్లు విడుచుట చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మనం అంగీకరించే ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీరు ఊరికే రాదండి. హృదయం విర్రగొట్టబడితే, నలగొట్టబడితే ఆ ఒత్తిడితోటి రక్తములో ఉన్నటువంటి నీటి శాతము కనుల ద్వారా వస్తూ ఉంది. ఆ నీరు కనుల ద్వారా బయటకు వస్తాయి. కనుక నిజముగా మరి అలాంటి విరిగి నలిగిన హృదయం అంటే హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు హృదయపూర్వకమైన ప్రార్థనను అంగీకరిస్తాడు. మీరు ఎవరైనా కన్నీరు కారుస్తూ ఉన్నారా? అందుకే ఇర్మియాతో కూడా అంటాడు దేవుడు, ఇర్మియా తెలివిగల స్త్రీలను, జ్ఞానం గల స్త్రీలను పిలువనంపు, వాళ్ళు మన కొరకు రోదన ధ్వని చేయాలి అని అంటాడు. పురుషులలో బహుశా మరి ఇర్మియా కూడా అన్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దేవా హతమైన వారిని గూర్చి నా తల జలమయముగాను, నా కనులు కన్నీటి ఊటగాను ఉండునుగాక అన్నాడు. ఇర్మియా కూడా ఆయనకు ఒకటి ఉంది బిరుదు, ఏంటంటే విలాప ప్రవక్త అని ఒక గ్రంథమే ఉంది. విలాప ప్రవక్త అంటే ఏడ్చేటువంటి ప్రవక్త. ఆయన కన్నీరు కార్చి భారముతో సమాజము కొరకు ప్రార్థన చేశాడు. ఆనాటి ఇశ్రాయేలు సమాజం కొరకు. ఇశ్రాయేలు సమాజం ఏమో తక్కువదా? భయంకరంగా దేవునికి విరుద్ధమైనటువంటి పూజలు, ఆరాధనలు చేస్తూ దేవునికి విరోధంగా జీవించారు. జీవిస్తే ఎంతో వేదనతో, భారముతో ఇర్మియా కన్నీటి ప్రార్థన చేస్తుంటే, కాదు ఇర్మియా,
రోదన ధ్వని చేసేటువంటి తెలివిగల స్త్రీలను, జ్ఞానం గల స్త్రీలను వెతుకమని, పిలువనంపుమని, వారు మన కొరకు రోదన ధ్వని చేయాలని మరి అక్కడ ఇర్మియా ద్వారా మరి హెచ్చరించబడింది. ప్రేమిని దేవులారా, కనుక అందుకే కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది. ఇవి చివరి దినములు, కడవరి కాలములు, ప్రభు అతి త్వరగా రానున్న సమయము. కన్నీటి ప్రార్థన అవసరం. నీ కష్టాల కొరకు, నీ స్వార్థం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, కానీ నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. భారముతో కూడిన ప్రార్థన చేయాలి. నిజంగా అలాంటి ప్రార్థన ఈనాడు ఈ దినాలలో కావాలి ప్రేమిని దేవులారా. కనుక దయచేసి అటువంటి కన్నీటి ప్రార్థన 126వ కీర్తన 5వ చరణములు కూడా ఉంది. కన్నీటితో విత్తువాడు సంతోషి గానముతో పంట మోసుకొస్తాడు. పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషి గానముతో పనలు మోసుకొని వస్తాడట. కనుక కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక అట్టి ప్రార్థన నువ్వు అభ్యసించు, నువ్వు ప్రాక్టీస్ చేయి, నేర్చుకో. లేకపోతే అట్టి కన్నీటి ప్రార్థన అనగా భారముతో సమాజం కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేనుగాక. హిజ్కియా ప్రార్థన అంగీకరించిన దేవుడు అలాంటి కన్నీటితో భారం కలిగి ప్రార్థన చేసేటువంటి మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించునుగాక. ఆమె ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. అందరికి ప్రైజ్ అలాడ్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడ, అయ్యా, మా దేశం కొరకు, మా దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు యాచన చేయుటకు ఆయన ప్రార్థన చేసినప్పుడు అలనాడు ప్రభు వాళ్ళకిచ్చిన దేవుడు అనేకులు నశించిపోతున్నారు దేవా. వారి కొరకైన భారము కలిగి ప్రభు కన్నీళ్లు విడిచటను చూచే దేవుడు అయ్యా. కన్నీటితో ఉన్నటువంటి ప్రార్థనలకు జవాబిచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవా రక్షక, ప్రతి ఒక్కరిని రక్షించండి అయ్యా. ఎక్కడ ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొందడానికి నరకం వెళ్లకుండా, నిత్యనాశనానికి వెళ్లకుండా ప్రభు వారిని రక్షించమని ప్రార్థిస్తూ నాయన మరి ఈ రీతిగా ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని, దేశ నాయకులను, అధికారులను ప్రభు ప్రార్థనలను మీరు ఆలకించి జవాబు దయచేసి మందరి ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందగలరని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కన్నీటి ప్రార్థన, భారముతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికి, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత ప్రత్యేక తెలుసుకుని ఆయన ఎదుకొచ్చి నిత్య నరకముడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుకుని మనకందరికి కన్నీటి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకుని సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.